సార్ కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని దాచారు అని చెప్పి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్ చేయడం ఒకే బందర్ వాసులు. యా పైగా అందరితో ఆగలేదు, బందర్ పిచ్చేవాడు అన్నారు. అవును. అంటే వాళ్ళిద్దరిని ముందుగా అన్నారు జగన్ మీద వంశీ మీద కామెంట్స్ చేశాక. నిజానికి జగన్ అంశం ఇంకా సీరియస్, కానీ ఈయన అనేది ఏంటంటే వాళ్ళిద్దరిని దాచిపెట్టాడని మంత్రి గారికి అంత స్పష్టంగా తెలిస్తే చక్కగా దాని మీద స్పెషల్గా దానికే ఒక నిఘా బృందాన్నో సిట్టునో వేసి వెతికి తీయొచ్చు కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళ మధ్య ఈ మాటల యుద్ధము, ఒకరిని మించి ఒకరు మాట్లాడటం అనేది బాగా పెరిగిపోయింది. దానిలో భాగంగా మంత్రులు కూడా మాట్లాడుతున్నారు అంతే. బట్ ఓకే, కొల్లు రవీంద్ర పేర్ని మధ్యలో అక్కడ రణరంగంలాగా జరిగింది, ఈయన మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, ఇవన్నీ కూడా తీవ్రంగా జరిగాయి. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాత్రం దానికి మాటకు మాట వాళ్ళు చెప్పడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించేదని దాచిపెట్టాడని ఒకటైతే ఇక్కడ ఉంది. వైసీపీ తరఫున ఎవరైనా సరే ఈ అంశం మీద మాట్లాడారంటే ఒక్క పేర్ని నాని మాత్రమే. ఆయన తమ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత వంశీ అజ్ఞాతవాసంలో ఉండడం దాదాపు ఆయన చెప్పినట్టే. ఎందుకంటే కేసులు అవన్నీ చూసుకొని తగిన సమయం చూసుకొని బయటకు వస్తారు, మీరెందుకు ఊరికే కథలు వీటన్నిటితో ఉన్నారు అంటే ముందు రోజు కథలు వచ్చాయి, నిజంగా అరెస్ట్ కాలేదని చెప్పడంతో పాటు ఆయన హింట్ ఇచ్చారు అజ్ఞాతవాసంలో ఉన్నారని. నాకు సరిగ్గా ఇప్పుడు వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు. అదే నేను గతంలో కూడా చెప్పాను, పేర్ని కృష్ణమూర్తి గారు తొలి కాపునాడులో మాట్లాడుతూ రంగా హత్య కేసులో చిక్కుకుంటే పొద్దున్నే నేను తలుపు కొట్టగానే రంగా ఉన్నాడు అన్న, నా మీద ఇట్లా అన్యాయంగా కేసు పెట్టి ప్రచారం చేస్తున్నారు, పోలీసులు వెంటబడుతున్నారు అన్నాడు. లోపలికి రాని తలుపు వేసాను, ఇంకా ఆ తలుపు వేయడం మళ్ళీ ఇదే వరకు కూడా నేను కాపాడానని చెప్పాను. సో ఇప్పుడు కొల్లు రవీంద్ర మరి ఏ సమాచారం ఉంటే బందరే, ఇంది కూడా బందరే, మాది బందరే మీది బందరే అన్నాడు. కాబట్టి మరి బందర్లో ఉన్నారని ఇంకేమైనా సమాచారం ఉంటే, పైగా ఇవన్నీ అండి గన్నవరము, గుడివాడ, బందరు, ఆ పక్కన ఇంకో ఊరు, ఇవన్నీ కూడా దాదాపు గొలుసుకట్లాగా రాజకీయాలు నాయకులు కలిసి తిరిగేటటువంటివే. మరి ఎందుకు తెలిసారో తెలియకన్నారో కానీ నా ఉద్దేశంలో ఆ విషయం వంగలపూడి అనితకు అంటే హోంమంత్రికి ఫోన్ చేసి చెప్పి చట్టబద్ధంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటే చాలా మంచిది. ఏమో పిచ్చోళ్ళు అయితే దాచిపెట్టలేరు, అంటే రాజకీయాలు బాగా తెలిసి అంత వ్యవహారాలు నడపగలిగిన వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తారు. అందుకని కోపతాపాలు ఒక తీరు, పాలన, చట్టం, శాంతి భద్రతలు అది వేరు. సరే అవకాశం ఉందంటారా? ఏదో మాట్లాడాలని మాట్లాడమా? మంత్రి స్థాయి వ్యక్తికి కాస్త బాధ్యత ఉండాలి కదా, నార్మల్గా మాట్లాడాడు. మంత్రి గారు కాబట్టే మంత్రి గారు ఊరికినే మాట్లాడారని మనం భావించాలి. తనకు తెలిసిన సమాచారం మీడియాతో పంచుకున్నప్పుడు పోలీసులతోనూ హోంమంత్రితోనూ పంచుకోవడం మరింత సమంజసంగా ఉంటుంది. మూడో విషయం, మీడియాలో ఇంకా ఎడతెగకుండా ఇదే అంశం ఇదే వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా, అజ్ఞాతమా, విదేశమా, స్వదేశమా అనే ఇంత మీమాంస ఎందుకండి? ఆయనకు ఎలాగో తెలుసు. కాబట్టి గౌరవనీయ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారు పోలీసు వారికి సహకరించి ఈ కేసును ముగింపుకు తేవాల్సిందిగా ప్రార్థించడమైనది. కానీ చాలా కీలక అసలు వల్లభనేని వంశీ అనేది మనం గత 3-4 రోజులు పెట్టి చూసుకుంటున్నాం, కానీ ఎక్కడ చిన్న లీక్ కూడా ఉండకపోవడం ఏంటి సార్? విదేశాలు అంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వంశీ వరకు చెప్పేశాడు కదా. ఇంకా నాని పేరునని దాదాపు ఆయన చట్టబద్ధంగా బయటికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి చూసుకుంటున్నాడని. ఉదాహరణకు రవీంద్రతో సహా వీళ్ళందరూ కూడా నరేంద్ర అయినా కానీ అక్కడ పొన్నూరు, అవును, అంతకుముందు ఇంక వీళ్ళైనా నెక్స్ట్సార్లు ముందస్తుగా వేసుకోవటము, ఉపశమనం పొందడము అవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా రాజకీయాల్లో. వేట కొంచెం ఉధృతంగా ఉన్నప్పుడు, మాటలు బాగా తీవ్రంగా రగులుతున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ బహుశా ఇంకా కొద్ది నెలలు ఇది కొనసాగేట్టుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్ల సమావేశంలో పథకాలు అవి చెప్పడంతో పాటు ఇవన్నీ కూడా ఎవరిని వదిలిపెట్టకూడదు, మనం తప్పకుండా పట్టుకోవాలి, టెక్నికల్గా వెతికితే మీకు సాక్ష్యాధారాలు కూడా దొరుకుతాయి, శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం, ఇలాంటివి తీవ్రమైన మాటలు ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఇది కొనసాగేట్టుగానే ఉంది ఈ యుద్ధం.
సార్ రెడ్ బుక్ కూడా వెంటనే అది కూడా అన్న జగన్ అండ్ టీం నిద్రలో కూడా రెడ్ బుక్ను కలవరిస్తున్నారండి. ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఓకే, ప్రతిదానికి ఒక సింబాల్ అండి, ఒక సింబాలిక్గా ఒక పదం వస్తుంది. రెడ్ బుక్ అనేది లోకేష్ సింబాలిక్గా వాడుండొచ్చు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎవరిని మేము స్పేర్ చేయమని. దానికి వీళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. రెడ్ బుక్ అనే దానికి లోకేష్ ఆయన అభిమానులు ఆయన వర్గం కంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు దాన్ని చాలా ఎక్కువగా ప్రచారం చేసి, మరి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మొత్తం మంత్రుల సముదాయం అంతా కూర్చొని లోకేష్ ఉన్నట్లేరు వాస్తవంగా. లోకేష్ ఉన్నారు, నేను కలెక్టర్ మీటింగ్ ఉన్నారు, తర్వాత వచ్చి ఉన్నారు, హోంమంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వాళ్ళ చెప్పిన దానికంటే రెడ్ బుక్ నడుపుతుందా ఇప్పుడు కలెక్టర్లకు చంద్రబాబు చెప్పింది నడుస్తుందా? అవును. లేదా లోకేష్ రెడ్ బుక్ నడుస్తుంది? అక్కడ ఎవరు రెడ్ బుక్ గురించి చెప్పలేదు. అవును. అంటే అధికారిక సమావేశంలో అధినేత ఏమో రెడ్ బుక్ ఇంకా ప్రస్తావన ఏం చేయలేదు, కనీసం పరోక్షంగా అయినా. బయటేమో అదే నడుస్తుంది. నిద్రలో కూడా వాళ్ళకి భయపెడుతుంది అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా సంతోషపడుతున్నట్టున్నారు. అంటే రెడ్ బుక్ గురించి ఇంత చర్చ జరుగుతున్నందుకు, రెడ్ బుక్ గురించి వాడు భయపడుతున్నందుకు, అసలు మనల్ని చూసి ఒకరు భయపడుతున్నారని సంతోషించడం అనేది అది అనవసరం అండి. ప్రజాస్వామ్యంలో భయపడడం కాదు, దానికి తగిన చర్య తీసుకోవడం వేరు. దీన్ని చూసి భయపడుతున్నారు, ఆయన పేరంటేనే ఇంకా కొన్ని పదాలు కూడా వాడుతున్నారు కదా ఈ మధ్య మీడియాలో. అది వాడటం అనేది అలవాటైపోయింది. నాకు అలవాటు లేదు, నచ్చదు కూడా. కాబట్టి భయపెట్టాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా చేయాల్సినవన్నీ కూడా చేయొచ్చు. ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారి మీద కేసు ఉంది, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు జైల్లోనే ఉండొచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని ఒక 2 నెలలో 3 నెలలో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు. కాబట్టి చట్టము, కేసులు అన్నదానికి ఎవరు కూడా ఏమీ అతీతులు కాదు, తప్పించుకోగలిగింది కూడా లేదు. రాజకీయంగా ఏం మాట్లాడినా కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వము, ఆ రంగాన్ని చూసే పోలీసులు గనక ఒక చర్య తీసుకుంటే కోర్టులో ఆమోదిస్తే ఎవరినైనా ఎవరి మీద చర్య తీసుకోవచ్చు. దీనికి రెడ్ బుక్ అక్కర్లేదు, మన స్టాట్యూ బుక్ అంటే మన రాజ్యాంగం చాలు వాస్తవంగా. ఇంకొక అంశం సార్, ఇక్కడతో ఆకుండా కాకపోతే తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా కూడళ్లలో, అది విజయవాడ అనండి, ఏలూరు అనండి, ప్రతి చోట ఒక చోట కటౌట్ పక్కన ఒక రెడ్ బుక్ అని ఒకటి పెట్టారు. తెప్పించవచ్చు. కాబట్టి మరి అధికార పార్టీ ఆ స్థాయిలో దాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ప్రత్యర్థులు, ప్రతిపక్షం దాని గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు? నేను ఇంకోటి చెప్తున్నా వర్మ, ఎవరు చెప్పట్లేదు ఈ విషయము. నిన్న జిల్లాల్లో ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు ఇలాంటి వాళ్ళంతా ప్రదర్శనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పిలుపు మీద. అరే మమ్మల్ని తొలగిస్తున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని. వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు వాస్తవంగా. పార్టీ పరంగా కూడా వాళ్ళు చేయలేదు. ఒక చోట అంటే కాదు, రాష్ట్రమంతటా కూడా చేశారు ఈ ఆశా వర్కర్లు. ఇదిగోండి, ఐ విల్ షో యూ. ఎందుకంటే ఇవి నేను ప్రజాశక్తిలోంచి చూపించాల్సిందే, లేదా కొంతవరకు విశాలందరం ఇంకెవరు వీటికి ప్రాధాన్యత ఇవ్వరు. ఇదిగోండి, ఏ రెడ్ బుక్ అయినా వీళ్ళది రెడ్ బుక్కే పాపం. వీళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళ నాయకత్వంలో అసలు ఒరిజినల్ రెడ్ ఇది. అక్రమ తొలగింపులపై స్కీమ్ వర్కర్లు నిరసనాగ్రహం అవసరం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కారు. కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు నిర్వహించారు. మీరు చూడండి, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, ఆశాలు, అంగన్వాడీలు, విఏఓలు, యానిమేటర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రీన్ అంబాసిడర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కక్ష సాధింపు చర్యలు, తొలగింపులు, బెదిరింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు చాలా చోట్ల. ఇది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిందంటే పోటీ రాజకీయ ప్రత్యర్థులు వైసీపీకి మీకు జరిగాయి, అయినా ఘటనలు జరగకూడదు, ఖండిస్తాము. కానీ చిరుద్యోగులు ఉరిమి దీని మీద పడినట్టుగా గతంలో కూడా చెప్పాము. ఈ విషయం మీడియాలో కూడా హైలైట్ కావట్లేదు. మీరే పెట్టారు యాక్చువల్ మన చర్చకు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అది తగ్గుముఖం పట్టాల్సింది పోయి అదొక ఫినామినాగా మారుతుంది. మరి ఇవన్నీ మన వాళ్ళు కాని వాళ్ళు తస్మదీయులు అనే వాళ్ళని చేయాలంటే వల్ల వస్తున్న పరిస్థితి. సార్ ఇక్కడతో మంత్రి గారు దాన్ని అంత గొప్పగా రెడ్ బుక్ అంటే వాళ్ళు భయపడుతున్నారు. అవును సార్, ఇక్కడతో ఆకుండా కుల రవీంద్ర గారే కొడుకును అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం చేశాడు అని చెప్పి మాట్లాడ్డాం. నేను ఇందాక చెప్పింది దీనికి కూడా వర్తిస్తుంది సార్. మీరు పట్టుకోండి, అప్పటిదానికి కూడా ఇప్పుడు కేసు పెట్టవచ్చు కదా. ఇప్పుడు
బాబు గారు ఎలాగో చెప్పారు కదా, సాక్ష్యాధారాలు తీసుకొస్తే మేము చేస్తామని. యు డూ ఇట్. ఎవరెవరు తప్పులు చేస్తుంటే, ఏ తప్పులకు సంబంధించి ఆధారాలు ఉంటే అవన్నీ మీరు చర్యలు తీసుకోండి. కిట్టు అనుకుంటారు అవును, కిట్టు అతను పోటీ చేసి ఓడిపోయాడు కదా, మీరు చర్య తీసుకోండి. అసలు దోషులు ఎవరైతే ఏముంది, వాళ్ళు ఏ కుటుంబం అయినా ఏ పార్టీ అయినా వదిలిపెట్టాల్సిన అవసరం ఏముంది. కానీ వాటి గురించి ఇప్పుడు ఉదాహరణకు నేను జగన్ కేసే చెప్తా. ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టి ఎంతకాలం అయింది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దాని గురించి మాట్లాడారు. మరి మీరు గతంలో 5 ఏళ్ళు ఉన్నారు, ఏమీ ఆయన మీద అదనంగా ఒక అంగుళం కూడా ఆయన మీద కేసులు ఏమీ నడవలేదు. తర్వాత ఆయన హయాంలో ఆయన 5 ఏళ్లలో ఎలాగూ నడవు. మరి మీరు ఎందుకు బయట రాజకీయంగా వీటి మీద చాలా సమయము, మీడియాలో సమయం జరుగుతూ ఉంటుంది, కానీ మాట్లాడితే జైలు అని, మాట్లాడితే జైలు తప్పదని రోజు అంటుంటారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ లేదా ఈ దేశంలో? లేకపోతే చట్టం ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నటువంటి కూటమే కదా, ఇదివరకు కూడా 10 ఏళ్ళు కేంద్రంలో అయితే వాళ్ళే ఉన్నారు, ఎందుకు జరగదు మరి? కాబట్టి తప్పకుండా మీరు పేరుని కిట్టు మీద కూడా మీ దగ్గర ఏదైనా ఉంటే మీరు తీసుకోండి తప్పకుండా. లేదా ఉందా అని చెప్పాల్సిన బాధ్యత ఛానల్స్ మీద, మీడియా మీద ఉండదు కదా. మీరు చెప్పిన ఆధారాలు వాళ్ళు చెప్తారు, తప్పకుండా చేయండి. గంజాయి అక్కడ కూడా సముద్ర తీరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే పేర్ని వర్సెస్ కొల్లుగా ఇది చూడాలా సార్, లేకపోతే నిజంగా ఇందులో ఏమైనా అంశాలు ఉండే ఛాన్స్ ఉంటుందా? ఇది రాజకీయ పరంగా విమర్శలా? ప్రధానంగా ఇప్పుడైతే రాజకీయ స్థాయి విమర్శలే కదా. రాజకీయ విమర్శలు అంటే మీరు నేను లేకపోతే ఇంకో నాయకుడు కాదు కదా, మంత్రి కాబట్టి. అవును, అందులో గట్టిగా నిలబడిన మంత్రుల్లో నాయకుల్లో ఈయన ఒకడు. తెలుగుదేశంలో మొహం చాటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు మంత్రి పదవులు పొందిన వాళ్ళలో ఎక్కువ మంది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు లేకపోతే కేసులు వెంటాడుతున్నప్పుడు కూడా వీళ్ళు నిలబడిన వాళ్ళే. రవీంద్ర కూడా ఆ విధంగా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనకు పదవి వస్తుంది, ఆయన మంత్రి అవుతాడనే విషయం అందరూ కూడా అనుకున్నదే. అందువల్ల ఆయన వాయిస్ ఒక విధంగా అధిష్టానం వాయిసే. తండ్రి కొడుకుల పెద్దబాబు చిన్నబాబు వాయిసే కొల్లు రవీంద్రదే అని మనం తప్పకుండా. ఏదైనా పేరు నాని గారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొక 5 సంవత్సరాలు. ఎందుకంటే గతంలో ఆయన అరెస్ట్ చేశారు, ఆయన పాత్రే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యం. జాగ్రత్తగా కేసులు ముందస్తుగా బెయిల్ కోసం పెట్టుకుంటారు, వెళ్ళిన తర్వాత విడుదలకు బెయిల్, అంటే ముందస్తు బెయిలా తర్వాత బెయిలా అనేది తప్ప పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని గట్టిగా అనుకున్న తర్వాత, అనేక కొన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా, తర్వాత బెయిల్ తెచ్చుకుంటారా? తర్వాత బెయిల్ అయినా వస్తుందా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పుడు కూడా ఆయన కూడా బెయిల్ ఇవ్వట్లేదు, కవితకి ఇవ్వట్లేదు. మరి బెయిల్ ఇస్ ది రూల్, జైలు ఇస్ అన్ ఎక్సెప్షన్ అంటుంటారు. ఎందుకు మరి ఇంత జరుగుతుంది మనకేం అర్థం కాదు. సో న్యాయ వ్యవస్థకు రాజకీయం ఉండదు అనుకోవటం చాలా పొరపాటు. అంటే రాజకీయ పార్టీల తరఫున అవి పనిచేయవు, కానీ రాజ్యాంగ ప్రకారం పరిస్థితులను బట్టి అవి వెళ్తుంటాయి. సరే, ఏంటి జనసేనలోకి వైసీపీ మాజీ ఇబ్బందికర పరిస్థితులు వైసీపీలో ఉన్నాయా? చాలామంది వస్తున్నారని వార్తలు వస్తున్నాయి, ఇంకా చాలామంది టచ్లో ఉన్నాయి అంటున్నారు. అసలు 11 మంది ఉంటారో తెలియదు, డబుల్ డిజిట్ ఏమో సింగిల్ డిజిట్ అవుతుంది అంటారు. సార్, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటి సార్? మీరు మీ ప్రశ్న ఏంటి? అధికారం లేకపోవడం కన్నా ఇబ్బంది ఎక్కడ ఉంది సార్? ప్రతిపక్ష హోదా కూడా లేదు, కాఫీ లేకపోతే బతకొచ్చు, టీ లేకపోతే బతకొచ్చు, టిఫిన్ లేకపోతే బతకొచ్చు, కట్టుకున్న భార్య కూడా వదిలేసి వెళ్ళినా బతకొచ్చు. ఇంకా పెంచుతాడు, నేను అంత అక్కడ ఆపుతున్నా. పదవి లేకపోతే ఎలాగయ్యా బతకడం అంటాడు నాగభూషణ్. అందుకని పదవి, అధికారం, వాటి చుట్టూ ఉండే పటాటోపం, ఆ హంగామా, దాంతోపాటు ప్రయోజనాలు కూడా. కేవలం ఏదో హంగామా కోసం పదవి అనుకోకండి, ఆర్థిక ఇవన్నీ చాలా అలవాటు పడి ఉంటారు కదా. కాబట్టి అవి లేకుండా బతకడం చాలా కష్టం. ఒక్క రోజులోనే పార్టీ మార్చిన మాజీలు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ ఫలితాలు వస్తుండగానే వాడు నెక్స్ట్ ఎందులోకి వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలని వాడు ప్రిపేర్ అవుతుంటాడు. కాకపోతే ఈ కేసులో 2 ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఒకటి, జనసేనలోకి వెళ్ళటం. అవును, అంటే వైసీపీ వాళ్ళు జనసేన రూట్ తీసుకోవటం అన్నది ఒక ఆసక్తికరమైంది. ఇది గత నుంచి చర్చలో ఉంది. తలుపులు తెరిచాడు పవన్ కళ్యాణ్ అని కూడా మనం మాట్లాడాము. కాబట్టి అది నిజమే అనేది ఒకటి అర్థమవుతుంది. అది గోదావరి జిల్లాలో జరుగుతుంది ఎక్కువగా. గోదావరి జిల్లాలోనే మరింత పటిష్టం చేసుకోవాలి జనసేన అని వాళ్ళు భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఈయన దొరబాబు, అవును, అందులో చాలా కీలకమైన నియోజకవర్గం. ఆయన బదులు వేరే వాళ్ళని పెడితే ఆమె ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ అది కూడా ఉంది. ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అంటే పవన్ విజయాలు కొనసాగుతున్నాయి అన్నమాట. అవతరాలను కూడా ఇటు తిప్పుకోగలుగుతున్నాడు ఆయన.
జనసేనలోకి రావడం శ్రేయస్కరం అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే పిఠాపురము అక్కడ వాళ్ళదే అధికారం కాబట్టి ఇప్పుడు అక్కడ తెలుగుదేశంలో కాకుండా దీంట్లోకి వచ్చారు. ఇంకా చాలామంది వెళ్ళొచ్చు ఇట్లా. విశాఖలో అలాగే వెళ్ళారు. అవును, అది కూడా మీరు ఆలోచిస్తే జనసేన ఇది ఉన్నటువంటి ప్రాంతమే అక్కడ కూడా. అంటే ఉత్తరాంధ్ర ఇదంతా జనసేన ఫోకస్ అదిగా ఉత్తరాంధ్ర గోదావరి అక్కడ ఇది జరుగుతుంది. అంటే నెమ్మదిగా జనసేన బలం పుంజుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఈరోజు కనుక ఛానల్స్లో చర్చ అది కనుక గమనిస్తే తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు చాలా ఎక్కువగా చర్చ ఏం చేస్తున్నారు చూసారా? పవన్ కళ్యాణ్ గారు గురుతుల్యుడుగా భావిస్తున్నాడు, ఆయన మార్గదర్శిగా నడుస్తానంటున్నాడు, వీళ్ళ మధ్య పొరపత్యాలు వస్తాయని భావించిన వాళ్ళకి ఇది గుణపాఠం కనువిప్పు ఇవన్నీ కూడా అంటున్నాడు. ఇప్పుడు మర్యాద కోసము అలాగే ముఖ్యమంత్రి ఈజ్ లీడర్ ఆఫ్ ది టీమ్. అవును, కాబట్టి ముఖ్యమంత్రిని బలపరుస్తున్నాను లేదా ఆయన మార్గనిర్దేశం చేయాలని చెప్పినంత మాత్రాన జనసేన కానీ జనసేనానికి కానీ ఇంకా తమ సొంత ఉనికి ఏమీ లేకుండా ఆయన తెలుగుదేశం అధ్యక్షుడు, ఈయన జనసేన అధ్యక్షుడు. అవును, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి ఈ చేర్చుకోవడం కూడా అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నా. కొంతమందిని వాళ్ళు చేర్చుకుంటారు ఇంకా బలమైన వాళ్ళు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటికి ప్రొఫెషనల్ పాలిటీషియన్స్ జనసేనలో తక్కువగా ఉన్నారు కదా. గతంలో గెలిచి నిలదొక్కుని స్థాన బలమే ఉన్నవాళ్ళు ఎక్కువగా ఔత్సాహికులు లేదా పవన్ అభిమానులు లేదా సామాజికంగా దగ్గరైన వాళ్ళే జనసేనలో ఎక్కువగా గెలిచారు కదా. వాళ్ళు చాలామంది తెలియదు గెలిచే వరకు కూడా. కాబట్టి ఇప్పుడు నోన్ ఫేసెస్ కొంతమందిని తీసుకోవడం అవసరమని కూడా వాళ్ళు భావిస్తుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటికి ఏమి గేట్ బీజేపీ కూడా రంగంలోకి రాలేదు, ఇంకా బీజేపీ కూడా వస్తుంది, మీరు అది కూడా గుర్తించారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆపినా ఆగలేని పరిస్థితి అండి. ఇప్పుడు ఆయన అంత ఈజీగా వదులుకుంటూ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు, పార్టీ కష్టం అవుతుంది కదా నడపడం. ఇప్పుడు అంటే ఆయన పోయే వాళ్ళందరూ పోనీ అని మొదటి వారంలోనే ఒక ప్రకటన చేసినట్టున్నాడు. నిలబడలేని వాళ్ళంతా వెళ్ళిపోతారు. కేసీఆర్ కూడా అదే అన్నారు. ఆపగలిగింది ఏమి ఉండదండి, చాలా బలవంతంగా. ఇప్పుడు ఉదాహరణకు గతంలో చాలామంది దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, రాయబారాలు ఇవన్నీ చాలా జరిగాయి. ఏమైంది? ఏమీ అవ్వలేదు. మీరు ఒకటి గుర్తించండి. అందుకే రాజ్యసభకు సంబంధించి మా వాళ్ళ మీద వల వేస్తున్నారు, 70 కోట్ల ఆఫర్ ఇచ్చారని వీళ్ళ పత్రికలో రాయడం ఏంటండి? నాకు సంబంధించి నా ఫాలోయర్ వెళ్ళిపోతున్నాడని ఎవరన్నా అంటే నేను చివరి వరకు వెళ్ళాడు, నమ్మకస్తుడు, నాతోనే ఉంటాడు, ఇవన్నీ కట్టుకథలు కావాలని నేను అంటాను. కానీ నేనే బయలుదేరి నాతో ఉన్నటువంటి వర్మ వెళ్ళిపోతున్నాడని నేను చెప్తున్నానంటే నేను సిద్ధం చేస్తున్నాను, రంగం సిద్ధం చేసి వీళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు అన్నదానికి నేను రంగం అంటే ఒక అసహాయత, ఆపలేనితనం అక్కడ కనిపిస్తుంది. ఈరోజు కూడా విజయవాడకి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రావడమే కాకుండా ఎవరైతే మొన్న ఈ హత్యలు అవుతున్నాయో లేకపోతే అటాకులు జరుగుతున్నాయో వాళ్ళని కూడా పరామర్శించి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నట్టు. అంటే పూర్తి స్థాయిలో ఈయన జనాల్లోకి వస్తాను, ఓదార్పు యాత్ర చేస్తాను అన్నారు. అది ఎందుకు సార్ షెడ్యూల్ లేట్ అవుతుంది? మీరు కొల్లు రవీంద్ర మాట్లాడిన దాంట్లో ఇంకో మాట ఉంది, మంత్రి 7 లేస్తే కానీ జగన్ రాడు అని. అది మరి అది నిజంగా రవీంద్ర బాగా మాట్లాడతారు. మరి జాగ్రత్తగా బహుశా వీటన్నిటిని ఆయన తట్టుకోలేక అలా మాట్లాడారేమో మనకు తెలియదు. కానీ 7 లేస్తే కానీ జగన్ రాడని, జగన్ రాకపోతే మనం 7 లేయొద్దనే కోరుకుంటాం. అవును, ఎందుకంటే 7 లేయటం ఏంటండి, ఘటనలు ఇలాంటివి జరుగుతుంటే ఎందుకు జరుగుతున్నాయి ఆపడం అనే ఆలోచన మనం చేయాల్సింది పోయి ఇది ఎక్స్ప్రెషన్ మీరు కావాలంటే ఇది కూడా చూడొచ్చు. కాబట్టి ఇంకా జగన్ వస్తున్నారు, రావడానికి ముందు తన భద్రత గురించి కేసేసారు, అది ఇంకొక చర్చ అనుకోండి. ఈ దాడులు చేసినప్పుడే మొన్న ఆయన ముఠాతత్వంలాగా పాలన నడుస్తూ ఉందని తీవ్రంగా ఆయన నంద్యాల దగ్గర సీతానగరం హత్య సందర్భంగా ఆయన మాట్లాడింది. ఏంటంటే ముఠా కక్షల పాలనలాగా నడుస్తుంది రాష్ట్రంలో, శాంతి భద్రతలు కుప్పకూలేయి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇదైపోయింది, అందుకే మేము ఢిల్లీలో కూడా చేశాము, ఎవరు స్పందించలేదు. ఈ పద్ధతిలో ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నారు. అందుకనే మీరు అన్నట్టు భరోసా ఇవ్వడానికి గట్టిగా తోడుంటానని చెప్పడానికి వస్తున్నారు. ఇంకా ఇలాంటివి జరగవచ్చు. పేర్నాని కూడా ఈ మధ్య రోజు మాట్లాడుతున్నారు, ఆయనే కనిపిస్తున్నాడు. 1 నెల గ్యాప్, అది వరకు కూడా ఎక్కువ ఆయనే మాట్లాడేవాళ్ళు. నిజం చెప్పాలంటే వైసీపీలో ఒక ఫిర్యాదు ప్రచార విభాగంలో ఏంటంటే అది తెలుగుదేశంలో ఒక విధంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళేమో కేసులు దాడులకు భయపడి మా వాళ్ళు నోరిప్పట్లేదు, ఇది చంద్రబాబుకు అసంతృప్తిగా ఉందని వాళ్ళు అనేవాళ్ళు. అందుకనే ఇప్పుడు పదవులు ఇచ్చేటప్పుడు చంద్రబాబు అలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వలేదు. వైసీపీలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ మార్పును గమనించి చాలా ముఖ్యమైన వాళ్ళు మొహం చాటేశారు.
చివరి రోజుల్లో మీకు తెలిసిన చాలా పేర్లు కనుక చూస్తే వాళ్ళందరూ అసలు Silent కనపడకుండా అయిపోయారు. ఏవి తల్లి నిరుడు కురిచిన హిమ సమూహములని ఎవ్వరు కనపడకుండా పోయారనమాట. కానీ అలా పోకుండా వీర భక్త వీర విధేయ హనుమాన్ లాగా మాట్లాడుతుంది మటుకు పేరుని నాని మాత్రమే. సార్ జగన్ భద్రత ప్రాణహాని ఎక్కువ దీన్ని స్క్రీన్ మీద తీసుకొస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు నేపథ్యం ఏదైనా వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడం, పరామర్శించడం అంతవరకు దాంట్లో ఏం తప్పు పట్టాల్సిందేమీ లేదు. అలా వస్తే శవన్లు వేస్తేనే వస్తారు అని దాన్ని అపహాస్యం చేయాల్సింది కూడా ఏం లేదు. అలాంటివి జరగకూడదు, అవసరం రాకూడదు అని మనం కోరుకోవాలి. సార్ జగన్ గారికి భద్రతా అంశాన్ని లేకపోతే ప్రాణహాని అని పదే పదే స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారు. ఇదేంటి రాజకీయ వ్యూహమా, నిజంగా ప్రాబ్లం ఉందంటారా? రాజకీయ వ్యూహం అనండి, రక్షణ వ్యూహం అనండి, రాజకీయ రక్షణ వ్యూహం అనండి, రాజకీయ రక్షణ వ్యూహం అనండి. ఇప్పుడు వాళ్ళ పత్రికలో ఈరోజు ఒక 1/2 పేజీ దాకా ఈ విషయం రాశారు. అవును, రాసి హైకోర్టు చెప్పింది కూడా వీళ్ళు అమలు చేయడం లేదు. హైకోర్టు మాకు Z+ భద్రత అని వాళ్ళు చెప్పారు, కానీ దాని ప్రకారం కూడా నాకు సరైన వాహనం ఇవ్వలేదు. నా దగ్గర 2 ఉన్నారన్నారు. ఇవన్నీ నిజమా కాదా ఇప్పుడు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఎగతాళి చేయడము లేకపోతే అపహాస్యం ఎదురువాదించడం ఒక తీరు. పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఉన్న భద్రత ఎందుకు ఉంటుంది? ఉండదు. అది అందరికీ తెలుసు. పులివెందుల ఎమ్మెల్యే అయినా, లేకపోతే కుప్పం ఎమ్మెల్యే అయినా, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే అయినా, పిఠాపురం అయినా, శ్రీకాకుళం అయినా, ఎమ్మెల్యేలు తర్వాత తదుపరి వాళ్ళ స్థాయిని బట్టి వస్తుంది. కాబట్టి అది కోర్టు చెప్పింది. పోలీసులు ఒక ప్రకటన ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం భద్రత ఇచ్చామో మీకు కూడా అదే ఇచ్చామో అని వాళ్ళు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడుకు వాస్తవానికి Z++ కేటగిరీ, జగన్కు Z+ కేటగిరీ ఉందని ఈ కేసు వచ్చే వరకు చాలామందికి పెద్దగా తెలియదు. ఎందుకంటే మీడియాలో హైలైట్ అయినవన్నీ అది తొలగించారు, ఇది తొలగించారు, కంచెలు తీసేశారు, వాతావరణం అంతా మారిపోయింది, ఎవరైనా ఇంటి ముందు నుంచి పోవచ్చు అంటే అత్యుత్సాహంతో ఇచ్చిన కొన్ని కథనాలు ఏదో అభద్రత జరుగుతుందేమో అన్న అపోహ ప్రజల్లో కలిగించడానికి అవి కారణమయ్యాయి. ఇంకా చివరిది 2 నాకు ఉన్నారని ఆయన చెప్తున్నారు. మరి 2 ఉన్నారా? పోలీసులు Z+లో 2 ఉంటారా? ఈ విషయాల మీద బహుశా హైకోర్టు విచారణలో ఇంకా కొంత నడుస్తుంది. పోలీసులు తర్వాత అయినా పారదర్శకంగా పూర్తి సమాచారం పంచుకోవడం ఒకటి తప్పకుండా జరగాల్సి ఉంటుంది. రెండోది కోర్టుకు ఎలాగో వాళ్ళు సమాచారం ఇవ్వాలి, దాని ప్రకారం మనం అప్పుడు చేయొచ్చు. కానీ ఇంకా మూడోది ప్రాణాలకు కుట్ర, భద్రత సమస్యలు ఇవన్నీ అంటారా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే అసహనపూరితంగా దాడులు, హత్యలు కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి నాయకుడి గురించి, నాట్ జస్ట్ జగన్ ఓకే, ఎవరేమన్నా మాజీ ముఖ్యమంత్రి ఉండే ప్రాధాన్యత ఉంటుంది. సో కీలక నాయకులు, సాధారణ నాయకులు అందరికీ కూడా వాళ్ళ స్థాయిలో భద్రత కల్పించడం, ఫిర్యాదులు లేకుండా చేసుకోవటం, భద్రతాపరమైన ఫిర్యాదులకు అవకాశం లేకుండా చేయటం అది మంచిది. అది ప్రభుత్వానికి చాలా మంచిది. ఎందుకంటే రేపు పొద్దున ఏం జరిగినా కానీ ఇప్పుడు ఏమైంది, మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చాము, వెహికల్ అని వారు అంటున్నారు. కానీ తలుపు తెరుచుకోలేదు. ఏదైనా జరిగితే నేను దిగిపోవాలి కదా, మరి తలుపు తెరుచుకోకపోతే నేను ఎలా దిగిపోతానని అందులో ఆయన రాశారు తన కోర్టుకు సమర్పించిన ఫిర్యాదులో. ఇంకో విషయం, నా ప్రాణాలు తీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని అందులో రాశారు. ఎవరు ప్రయత్నిస్తున్నారట? ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి నర్సీపట్నం శాసనసభ్యుడు అనుకుంటా అయ్యన్న పాత్రుడే ఈయన ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అని చెప్పి అన్నాడు. నేను ఇంకా చావలేదు అనే కామెంట్ కూడా చేశారని అందులో మెన్షన్ చేశారు. సో వీటన్నింటినీ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? వ్యాఖ్యలను, పరిస్థితిని గురించి మాత్రమే చేస్తుందా? కానీ తన ఏమనాలి ఆరోపణలకు, ఆందోళనలకు ఆధారంగా ఆయన స్పీకర్ను ప్రస్తావిస్తున్నారు. రెండోది కొన్ని ఘటనలు. చివరిది ఇంకా పెద్ద మాట అన్నాడు ఆయన, నన్ను అంతమొందించడమే కూటమి పాలన లక్ష్యం అన్నాడు. అభద్రత ఆందోళన అది కాదు. ఇది ఇంకా ఎవరి నుంచి మీకు ముప్పు ఉందంటే నన్ను అంతమొందించడమే ఈ కూటమి లక్ష్యం అని ఆయన న్యాయస్థానానికి చెప్పారు. ఇంకా దీనికి అంటే అధికారం, ఇంతకంటే అధికారపూర్వకంగా ఎవరు చెప్తారు? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఖండించవచ్చు, లేకపోతే అసలు అవసరం లేదో ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకుంటాడని వాళ్ళు దాన్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు. కానీ ప్రజల్లోకి అయితే ఇది ఒక మెసేజ్ వెళ్తూ ఉంది. దీని మీద
ప్రభుత్వ నాయకులు ఏం నిర్ణయిస్తారు, ఏం సమాధానం ఇస్తారు మనం చూడాల్సి ఉంటుంది. కానీ మనం ప్రజాస్వామ్యం అనండి, లేకపోతే సమాజ జీవనంలో నాయకులందరి పట్ల కూడా సమాన సూత్రం పాటించటం, ఇలాంటి ఫిర్యాదులు లేకుండా చూసుకోవటం మటుకు అవసరం. ఎవరు కూడా ఏం భద్రత నీకు ఏమైంది, మీకు ఏం ఇబ్బంది లేదని ఎవరి గురించి చెప్పలేరు. ఎందుకంటే జైల్లో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతుందని అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆరోపించారు. దోమలు ఇట్లా కొన్నిటిని పంపించి ఇవి కూడా ప్రమాదకరంగా మారుతాయని అన్నారు. కాబట్టి ఇక్కడ డబుల్ స్టాండర్డ్ కుదరదు కదా. ఎవరైనా మనం అన్నప్పుడు ఏంటో ఇదే మాట వైసీపీ కూడా చంద్రబాబుకు ప్రమాదం ఉంది అని అన్నప్పుడు వీళ్ళేమో అపహాస్యం చేశారు. కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగ నిబంధనలు, పోలీస్ మాన్యువల్, అలాగే థ్రెట్ పర్సెప్షన్ అంచనా వేయాలి. ఒక జబ్బు ఉంది అంటే డాక్టర్లు అంచనా వేస్తారు కదా, ఈ జబ్బు ఎంత సీరియస్, దీనికి రెస్ట్ అవసరమా, ఇంకోటి అని. అలాగే ఈ భద్రతా కోణంలో వాళ్ళు అంచనా వేస్తారు, ఎంత ఈ ఘటనలు ఏంటి, ఇంకోటి ఏంటని. కాబట్టి అలాంటి చేయాలి తప్ప దీన్ని ఆషామాషి చర్చగా మార్చకూడదు. అనేవాళ్ళు కానీ అటు అనేవాళ్ళైనా ఇటు అనేవాళ్ళైనా సరే ది టాపిక్ రిక్వైర్స్ ది సీరియస్ కన్సిడరేషన్. అది అంతేకాని అటా ఇటా కామెంట్స్ చేసి చప్పరించేసి లేకపోతే అపహాస్యం చేసే విషయం కాదు. వెదర్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఆర్ సంబడి ఎల్స్. అంటే ఈ పద్ధతి అన్నది కంప్లీట్గా మారాల్సిన అవసరం ఉన్నది సార్. ఎందుకంటే ఇది పద్ధతే కాదు అసలు. అవును, ప్రతి ఎవరు వస్తే వాళ్ళు ఇదే. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు కొడాల నానిని, వల్లభనేని వంశీని పేరు నాని అన్నారు. స్పెషల్ టీంని పెట్టి తనిఖీలు చేస్తే అయిపోయింది కదా. మీరు చేయొచ్చు కదా. అంటే మీడియాకు మనకు హెడ్లైన్స్ ఇవ్వటము, మీడియా సెన్సేషన్స్ కాదు కదా జరగాల్సింది. టాస్క్ జరగాలి, భద్రత రావాలి, వాతావరణం కూడా. ఇప్పుడు పై స్థాయిలోనే ఇలా అనుకుంటుంటే కింద కార్యకర్తలు ఏమవుతారు? మంత్రులు, పార్టీల అధ్యక్షులు, అధినేతలు వాళ్ళే ఒకరినొకరు తేలిగ్గా మాట్లాడేసుకుంటుంటే మాజీలు ఇప్పుడు ఏముంది, అంతకుముందు వాళ్ళు మంత్రులు, వీళ్ళు మాజీలు అటు ఇటు అయ్యారు. 3 టర్మ్స్లో వాళ్ళు అటు వీళ్ళిటు వీళ్ళిటు. అంత మాత్రాన ఇవన్నీ ఇలా మాట్లాడుకుంటే ఎట్లా సార్? ఏంటి అల్లు వర్సెస్ మెగా వివాదం? నాగబాబు గారు మళ్ళీ ఒక బాంబులు పేల్చారు. ఎలా చూడాలి దీన్ని? బాంబులు పేల్చలేదు. అల్లు వర్సెస్ అనే దానికే ముందు ఒప్పుకోరు వాళ్ళు. అందులో విషయం ఏమంటే నాగబాబు ముగ్గురు సోదరుల్లో కూడా భావ వ్యక్తీకరణలో ఆయనకు ఫస్ట్ మార్కు. అవును, కలెక్షన్స్లో లేకపోతే ఫ్యాన్స్లో వీళ్ళు ఫస్ట్. ఎవరు ఫస్ట్? నేను ఆ పోటీలో పోను. అన్న తమ్ముడికి గురువా, తమ్ముడు అన్నకే లఘువా, ఒక్క చేతి వెళ్ళయ్యా, ఎక్కువ తక్కువలు ఎందుకని ఎక్కడో చూసే. అన్న తమ్ముడికి గురువు కాదు, అన్నకు తమ్ముడు లఘువు కాదు, ఎవరికి వాళ్ళకు ఉంది వాళ్ళకని. ఇప్పుడే రాజకీయాలు కూడా వచ్చేసాయి. కాకపోతే అల్లు అర్జున్ లేదా ఆ కాంపౌండ్, ఈ కాంపౌండ్, 2 కాంపౌండ్లు ఉన్నాయి. ఇవన్నీ ఇట్లాంటి చర్చలు జరిగాయి. వీటికి అల్లు అరవింద్ చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. కాలం మారుతూ ఉంటుంది, కుటుంబాలు పెరుగుతూ ఉంటాయి, కొత్తవేలు కూడా వస్తూ ఉంటాయి. ఒకటే చిన్న పరిశ్రమ, ఆ పరిశ్రమలో పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి మధ్యలో అనేకం జరుగుతూ ఉంటాయి. వీటిని సవ్యంగా అర్థం చేసుకోవాలి అని. అప్పుడు ఇంకా ఎన్నికలు కూడా జరిగి, ఇంకా ఉప ముఖ్యమంత్రి జరగక ముందు. కాబట్టి సహజంగా పరిశ్రమలో జరిగేవి జరుగుతూ ఉంటాయి. కానీ వాటి ఇప్పుడు అలాగే నంద్యాలకు వెళ్ళి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి అక్కడ ప్రచారం చేశారు కాబట్టి శిల్పాకు అప్పటి నుంచి దీన్ని పెంచుతున్నారు. కానీ నాగబాబు చాలా బాగా వ్యక్తీకరణ చేస్తాడండి. ఆయన ప్రశ్నలు జవాబులు వచ్చాయి. అలాగే ఆ సినిమా నిన్న వచ్చింది కదా, ఆ సినిమా మీట్ జరిగింది. కమిటీ కుర్రాళ్ళు అని తమాషగా ఉంది కదా. వాస్తవంగా వీరేశలింగం కందుకూరి ఈ సంఘ సంస్కరణ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు పోతుంటే మీటింగ్ కుర్రాళ్ళు రోయ్ అనేవాళ్ళంట. అప్పటి వరకు మీటింగులు అనే సంస్కృతి లేదు మనకు. ఎవడో దొర చెప్తే, పెద్ద ఆయన చెప్తే వినడమే. కాబట్టి కమిటీ కుర్రాళ్ళు వీళ్ళు వేరే అర్థంలో వాడినట్టున్నారు. ఓకే, అందులో మాట్లాడుతూ ఒక వివరంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన అనేది ఏంటి, అల్లు అర్జున్ బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. 2 కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ చేస్తాడు, పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నాను. ఈ డైలాగ్స్తో అందరూ ఏకీభవిస్తారు. అసలు ఇందులో తేడా ఏం లేదు. అందుకని కాకపోతే వీటి మీద వెంటనే మళ్ళీ మన మీడియాలు, వెబ్సైట్స్ వాటిలో రకరకాలుగా పెట్టడం తప్ప అల్లు అర్జున్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తాడు. తన ఇమేజ్ అంతగా పెంచుకున్నాడు. పుష్ప తర్వాత అది అలవైకుంఠపురంలో అప్పుడే ఒక కొలిక్కి వచ్చి ఒక స్టేజ్కి వచ్చింది. కరోనాకు ముందు ఆఖరి దీపం అది ఆ సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్కి కూడా కొంచెం ఊపిరి పోసింది. ఇప్పటికీ ఆ ఊపిరి అంతకుముందు అత్తారింటికి దారేది,
ఆ తర్వాత అలవైకుంఠపురంలో వీటి మధ్యలోనే త్రివిక్రమ్ సింగ్ సరే ఎనీవే. కాబట్టి పుష్ప 2 కోసం కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతకు మించి ఆయన ఏమి వర్సెస్గా ఆయన ఏం మాట్లాడలేదు. నిజంగా వర్సెస్గా మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే వెధవలు. అవును, అందులో కూడా ఆయన చెప్పిన విషయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏమని మెగా ఫ్యామిలీ అని, నందమూరి ఫ్యామిలీ అని, లేకపోతే అక్కినేని ఫ్యామిలీ అని, ఇలాగో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వీటి వల్లే పరిశ్రమ, వీటి చుట్టే పరిశ్రమ అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటారు. ఇది అంతా అర్థం లేదు. ఈ అనవసరమైన విషయాలు మాట్లాడే వెధవల కోసమే నేను చెప్తున్నాను. అని వెధవలు అనేది కొంచెం స్ట్రెస్ చేశారు. అంటే సిల్లి అని ఆయన ఉద్దేశం అనుకోవచ్చు, అంతకంటే మనం మరి వాక్యార్థం తీసుకోవద్దు. కాబట్టి వాళ్ళందరికీ గుణపాఠం పాఠంగా తెలియాలని నేను చెప్తున్నాను. పరిశ్రమలో టాలెంట్ ఉన్నవాళ్ళు, ప్రతిభ ఉన్నవాళ్ళు పైకి వస్తారు. ఈ అడవి శేషు లాంటి వాళ్ళు ఎలా పైకి వచ్చారు చూడండి. వాళ్ళకేం బ్యాక్గ్రౌండ్, చిరంజీవికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఆయన మెగాస్టార్ అయినప్పుడు ఆయన ఒక వటవృక్షంలాగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కన్నా వాళ్ళు అన్న బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంది కానీ ఆయన నడిచిన మార్గం మళ్ళీ మాస్ రూట్ కాదు. కరెక్ట్. ఆ తొలి ప్రేమ దగ్గర నుంచి మీరు తీసుకుంటే డిఫరెంట్ రూట్. ఈ కాలం హీరో ఆజానుబాహుడు అవనక్కర్లేదండి అంటే ఇట్స్ ఏ న్యూ మెసేజ్, న్యూ పాత్ అనమాట. అదే నాగబాబు జబర్దస్త్గా ఆయన మళ్ళీ వేరే రూటు. అంటే అన్నదమ్ముడు ముగ్గురు ఆయన ఎవరెవరి మార్గాలు వాళ్ళకు ఉంటాయి, టాలెంట్ ఉండాలి ముఖ్యంగా అన్నమాట ఆయన చెప్పారు. వీటిలో నిజానికి రాజకీయ అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి, కానీ అభ్యంతరం పెట్టాల్సినవి ఏం లేవు. రాజకీయ అంశాలు ఏవో కొన్ని పవన్ కళ్యాణ్ ఎలా కలుసుకోవాలని, పవన్ కళ్యాణ్కి మీరు గట్టి సపోర్టర్గా ఉన్నారు అని అన్నారు. అంటే ఆయన అక్కడ ఈ మాట అన్నాడు, మహావృక్షానికి సపోర్ట్ ఏంటి అని ఒక మాట అన్నాడు. నేను ఆయనకు సపోర్ట్ ఏంటి, ఆయనే ఒక వృక్షంలాగా ఉన్నాడు, చెట్టు. కానీ ఈ సమాధానాలన్నీ సెన్సిబుల్ రిప్లైసే. నేను నిజానికి చిరంజీవి గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సన్నిహితం కలిసాను. నాగబాబును నేను ఎప్పుడు కలవలేదు, కానీ నా గురించి ఒకటి మంచి పద్యం కూడా చెప్పాడు ఆయన ఒకసారి. ఇలాంటి వాళ్ళు మంచి జర్నలిస్టులు ఇలా ఉంటారని. తర్వాత కొంచెం ఒత్తిడి పెరిగి ఆ పద్యం తీసేశారు. కానీ సో నాగబాబు చెప్పిన దాంట్లో నిజానికి పొరపాటు లేదు. ఆ విషయాలన్నీ కూడా సరైనటువంటివి. విధానాల పరంగా అంటారా, నాగబాబు గాడ్స్ అని ఏదైనా పొగిడినప్పుడు అట్లాంటప్పుడు నేను గట్టిగా మాట్లాడిన మాట కూడా నిజం, అభిప్రాయాల్లో భేదం తప్ప. ఈ అంశాల్లో మటుకు పరిశ్రమ ఎప్పుడు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిప్పడము, లేదా ఎవరో ఒకరికి తగదా ఉండకపోతే కుదరదనే బ్యాచ్ ఒకటి ఉంటుందండి. అవును, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చూస్తుంటారు. బహుశా ఎవరిని ఉద్దేశించి అన్నారు ఇప్పుడే జరుగుతున్న చర్చ అది. అవును, రాజకీయంగా అంటే జగన్ను ఉద్దేశించి, వైసీపీని ఉద్దేశించి అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమా ఒకరికి సొంతం కాదు అలా అనుకునే వెధవలకు చెప్తున్నాను. వెధవ అంటే కూడా తప్పు మాట కాదు. 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు నాయన అంటారని ఎప్పుడు చెప్తుండేవాడు స్కూళ్ళల్లో. 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అన్నట్టుగా. మొత్తానికి ధనంతో వర్ధిల్లు అంటే ఏదైనా అవనియండి. కొంతమంది మాట్లాడితే సోత్కర్ష, మాట్లాడితే మేము పైగా మమ్మల్ని బెర్నాడ్ షా మాట అన్నాడంట, నన్ను నేనే పొగుడుకోగలిగినప్పుడు వేరే వాళ్ళని ఎందుకు కష్టపెట్టడం అని. కాబట్టి తమను అలా పొగుడుకునే వాళ్ళు వీళ్ళ గురించి ఆయన ఉద్దేశించినట్టుగా కనిపిస్తుంది. కొంతమంది నోరు మోయించాలి అని కూడా చెప్పినట్టు అర్థమవుతుంది. కాకపోతే కమిటీ కుర్రాళ్ళు ఫంక్షన్లో హైపర్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఆకాశానికి ఎత్తి మెగా కుటుంబ ఫ్యామిలీ ఇదంతా కూడా మాట్లాడాడు, ఆయన కూతురు ఇవన్నీ. సో మెగా వర్సెస్ ఏం లేదు ఇందులో. వర్సెస్ లేదని క్లియర్ చేయడమే నాగబాబు మాటల ఉద్దేశం. అల్లు అర్జున్ ఆశీర్వదించడమే కదా. అంటే బాగా కష్టపడతాడు, ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నామని ఎవరండి. రాజమౌళి మాస్టర్స్ అని ఆయన మీద ఒక డాక్యుమెంట్ ఏదో తీశారు, అది ఇప్పుడు రాబోతుంది. దాని మీద కూడా నిజానికి చాలా అంశాలు ఉన్నాయి. రాజమౌళి బాహుబలి, ఆయనే బాహుబలి అయ్యాడు. ఏ కుటుంబము, ఏ ట్యాగ్ ఉంది ఆయనకు? బాహుబలి పెద్ద వయస్సు కాదు, పెద్ద సుదీర్ఘంగా చాలా వ్యక్తి కాదు. తన పద్ధతిగా తను అలా ఒక పద్ధతిలో చేసుకుంటూ వచ్చాడు. మొత్తం ఫ్యామిలీనే ఒక యూనిట్గా మలుచుకున్నాడు. కాబట్టి నిజం ఆయన చెప్పింది, నాగబాబు చెప్పింది అక్షర సత్యమే ఈ అంశంలో. సార్, ఈవీఎంలపై మళ్ళీ కేసు, ఈసీ స్పందన ఏంటి? ఈవీఎంలలో అదే అండి, కేసు మళ్ళీ వేశారు, ఓ పిటిషన్ వేశారు. కొద్ది రోజుల కిందటేమో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక తీర్పు చెప్తూ రెండోసారి వీవీప్యాట్లు వాటి మీద ఇంకా అవసరం లేదు, ఇది ముగిద్దామని ఆయన చెప్పారు. కానీ చెప్పిన తర్వాత 2 నివేదికలు వచ్చాయి. మనం ఒకటి చర్చించాం, అది చాలా విస్తృతంగా నడిచింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడానికి ఇదే కారణం అనేది ఉద్దేశం కాదు.
కానీ మోదీ గారికి ఇది కొంత ఉపయోగపడింది. ఒక 70 సీట్లు దీనివల్ల వచ్చాయని నివేదిక ఓట్స్ ఫర్ డెమోక్రసీ వీడిఎఫ్ అనేవాళ్ళు ముంబైలో విడుదల చేశారు. ఆ నివేదిక విస్తృతంగా ప్రచారం అయింది. అది అయిన తర్వాత ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ మొన్న ఒక నివేదిక వాళ్ళు విడుదల చేశారు. నిజానికి కేసులన్నీ బయటికి తెచ్చింది, సుప్రీంకోర్టులో పెట్టింది ఎక్కువగా ఏడిఆర్ అంటే కొంచెం స్టాండర్డ్గా కూడా చూస్తుంటారు. వీళ్ళు కనీసం 6 నుంచి 7 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయని వీళ్ళు కూడా చెప్పారు. ఒక నియోజకవర్గానికి 20,000 చొప్పున ఎక్కువగా కనిపిస్తున్నాయి, 20 నుంచి 30,000 ఓట్లు ఎక్కువ కనిపిస్తున్నాయని వీళ్ళు అందులో ప్రస్తావించారు. సో అందులో చెప్పారు. అయితే దానివల్ల గెలుపులు ఓటములు తారుమారు అవుతాయని మేము చెప్పలేము, కానీ 30,000 ఓట్లు 27,000 ఓట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, వీటికి వివరణ లేదు అని. ఇప్పుడు దాని మీద కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అని ఆయన మొన్న హఠాత్తుగా ఆయన మాట్లాడుతూ, మరి ఈ నివేదిక వస్తే దీని మీద ఏమి స్పందన లేదంటే ఎన్నికల సంఘం చెప్పాలి కదా, ఎక్కడి నుంచి ఎక్కువ ఓట్లు వచ్చాయి, వీటిని ఎలా చూడాలి, వీటి ప్రభావం ఉందా లేదా అనేది చెప్పాలి కదా అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. సో అంతకుముందు విఎఫ్డి నివేదిక వచ్చినా కానీ, వీడిఎఫ్ నివేదిక వచ్చినా, ఏడిఆర్ వచ్చినా మాట్లాడని ఎన్నికల సంఘం, సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ నాయకుడి ప్రకటన రాగానే వాళ్ళు దాన్ని ఖండిస్తూ ప్రకటించారు. ఓకే. ఇంకోటి, కాంగ్రెస్ ఆయన ప్రకటన ఇచ్చినప్పటికీ వైసీపీ వాళ్ళు సాక్షిలో చాలా బ్రహ్మాండంగా వేశారు. అదర్వైజ్ వాళ్ళు కాంగ్రెస్కి పెద్దగా ఇవ్వరు కదా. సో ఇదంతా లోపం, ఇష్టం, సందేహాస్పదం అని. సో ఎన్నికల సంఘం ఏమని, మేము 7 గంటలకు అప్పుడప్పుడే పోలింగ్ ముగియగానే ఇచ్చిన లెక్కలు, తర్వాత వచ్చిన లెక్కలు, వీటి రెండింటిని కూడా పోల్చి దేశంలో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. ఒక క్రమ పద్ధతిలో ఎన్నికల సంఘం విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏం లోపం లేదు. చాలా చిన్న స్టేట్మెంట్. అరే దేశంలో, ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు జరిగి అవును, అయితే మరి అంత చిన్న ప్రకటన ఏంటి? సో ఇప్పుడు దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. నిన్న స్వీకరించిన తర్వాత ఆ న్యాయమూర్తి ఏమన్నారంటే, ఆల్రెడీ మొన్ననే జస్టిస్ సంజీవ్ ఖన్నా దీన్ని ఒకసారి విచారించారు కాబట్టి ఈ కేసు కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే మంచిది, అందుకని మేము చీఫ్ జస్టిస్కు సిఫార్సు చేస్తాము, రెఫర్ చేస్తాము, చీఫ్ జస్టిస్ చెప్పిన ప్రకారం బెంచ్ ఏర్పాటు చేసి దీన్ని విచారిస్తారని చెప్పారు. కాబట్టి అది ఇంకా సశేషమే. ఎన్నికల కేసులు, ఓట్ల లెక్కల్లో తేడాలు అన్నవి సశేషం, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. దాంతో ఫలితం తారుమారవుతుందా లేదా వేరే విషయం, కానీ ఇక్కడ సందేహాలు అయితే కొనసాగుతున్నాయనేది పూర్తి వాస్తవం. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం వైఖరి తీసుకుంటుందో మనం చూడాలి. సార్, తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి, ఇవి కూడా స్క్రోలింగ్ కోసమే. ఇప్పుడు మన రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయంటే, ఈ ఎన్నిక అయిపోగానే వచ్చే ఎన్నిక గురించి మాట్లాడడమే, ఇంకా మధ్యలో ఏం లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు, మధ్యలో ఎన్ని స్టేషన్లు, ఎన్ని రాష్ట్రాలు, అది లేదు ఇక్కడ. 2024 అయిపోగానే 2029 గురించి మాట్లాడటం, కానీ మధ్యలో ఇప్పుడు అందుకని బీఆర్ఎస్ వాళ్ళు నిన్న ఐ థింక్ కేటీఆర్ అనుకుంటారు ఉప ఎన్నికలు వచ్చేస్తాయి, ఎందుకంటే ఫిరాయించిన వాళ్ళ ఎన్నికను కోర్టుల్లో అది నిలబడకుండా వాళ్ళు కోర్టులు జోక్యం చేసుకుంటాయి, వాళ్ళ సభ్యత్వాలు రద్దయిపోతే ఎన్నికలు వస్తాయి అనే వాదన. చాలా అర్థం లేని వాదన. ఎందుకంటే హైకోర్టు